పార్వతి పార్వతి రామ్మా, కాఫీ తీసుకుంది రా. అదేమిటే మొహాలా ఉంది, కళ్ళు ఎర్రబడ్డాయి, రాత్రి నిద్ర పట్టలేదా? అదే అదేం లేదమ్మా. ఆ దిక్కుమాల నిద్ర మాత్రలు అలవాటు మంచిది కాదు తల్లి. వాటి వల్ల ఆరోగ్యం చెడుతుంది. 2 రోజులు నిద్ర పట్టకపోయినా తర్వాత అదే అలవాటు అవుతుంది. రామ్మా రా, స్నానం చేద్దుగాని రా. రా మారుతి, రామ్మా. పార్వతి, మీ నాన్నగారికి ఎలా ఉంది? ఎలా ఉంది పార్వతి? మాట్లాడవే. అదే అదేం లేదండి, నాన్నగారి బాగానే ఉంది. కంగారు పడి అనవసరంగా టెలిగ్రామ్ ఇచ్చారు అంతే. కాఫీ అందించేటప్పుడు రాజమ్మ అలా ఎందుకు వణికిందో తెలుసా? ఏదో తప్పు చేసి ఉంటుంది. కొంతమంది చేసిన తప్పును దాచాలనుకున్నా దాచలే. చూడు పార్వతి. రాజమ్మా,
పంచన జరి ఇంత ద్రోహం చేస్తావా? దేవుడు లాంటి ఆ మహానుభావుడికి ఇంత అన్యాయం చేస్తావా? రాజా, అవిటి వాడై కుమిలిపోతున్న ఆయనకి ద్రోహం తలపెట్టకు. ఇది తెలిస్తే ఆయన నిలదొక్కోలేరు. నా మాట విను. సమయం మించిపోకముందే తక్షణం వెళ్ళిపో. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఆఫ్టర్ తోటమాలివి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండక అనవసరంగా పెద్ద విషయాల్లో జోక్యం కలిగించుకుంటావా? చూడు, పార్వతికి ఇప్పుడు నేను ఎంత చెబితే అంత. నే తలుచుకుంటే నీ ఉద్యోగం ధనాధన్. ఎందుకు పాడు ఎక్కారు? ఈసారైనా నన్ను కడదేరుస్తుందేమోనని పార్వతి. ఏమిటండి, ఏమిటా మాటలు? అవును పార్వతి, చీకటి బ్రతుకులు బ్రతికే కంటే చావటం మంచిది కదూ. అదేమిటండి, అదేమిటి అలా అంటారు? అవును పార్వతి, జీవితంలో వెలుగుని పోగొట్టుకున్నవాణ్ణి. నా బ్రతుకు చీకటి బ్రతికేగా. అది చేదరింపు బ్రతుకు కాకముందే సత్యం మంచిది కదూ. ఏమిటి ఎలా మాట్లాడుతున్నారు? నా మీద అనుమానం కలగలేదు కదా? దైవం లాంటి వారికి క్షోభ కల్పించి ఇంకా నా పాప బ్రతుకు కొనసాగించకూడదు. ఇవాళే వెళ్ళి రాజాకి నేనిక ముందు తన కలవనని, నన్ను మర్చిపోమని చెప్పేస్తాను. అలా చూస్తున్నావు? నీ రాగానికి రావాల్సింది భార్య కదా, భర్త వచ్చాడేమిటా అని ఆశ్చర్యపడుతున్నావా? ఏమిటి మీరనేది? పరాయి సొమ్ము దొంగిలించే మనిషిని ఏమంటారు? నేరస్తుడు అంటారు. అవునా? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఆ నేరస్తుడికి శిక్ష ఉంటుంది, ఉండాలి. ఇంత వెన్నుపోటు తిన్న మనిషిలో ఈ బలం ఎక్కడదా అని ఆశ్చర్యపోతున్నావా? మనిషిలో ఉన్న నీతికి నిజాయితీకి ఉన్న బలం రాయిది. రాజా, నేను నిన్ను కొట్టింది నువ్వు చేసిన నమ్మక ద్రోహానికి మాత్రమే. నిజానికి నువ్వు చేసిన తప్పుకి నిన్ను చంపటమే న్యాయం. కానీ నువ్వు చేసిన తప్పులో నా భార్యకు కూడా బాగా ఉంది కనుక నిన్ను వదిలేస్తున్నాను. శాశ్వతంగా మీ ఇద్దరు ఎక్కడికైనా పారిపోండి. కానీ వెళ్లే ముందు ఒక్క మాట. నువ్వు చేసిన మోసం, ద్రోహం, అన్యాయం అన్నీ పార్వతి కోసం, అవునా? కనుక నీ ముందు జీవితం పార్వతి కోసం అంకితం కావాలి. ఆమె కోసమే నువ్వు బ్రతకాలి. అలా కాకుండా ఆమెకు అన్యాయం, అపకారం తలపెట్టావో నువ్వెక్కడున్నా సరే నీ అంతు తెలుసు.